Hey guys, this is Sunil Saxena. Welcome to my channel. So, నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా క్రెటా 2020. సో క్రెటా 2020 దగ్గరికి ఎందుకు వచ్చానంటే నేను కార్ కొత్త తీసుకుందాం అనుకుంటున్నాను. సో సెల్టాస్ తీసుకోవాలా లేకపోతే క్రెటా తీసుకోవాలా అన్న చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో క్రెటా తీసుకోవాలంటే ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేయాలి. టెస్ట్ డ్రైవ్ చేయాలంటే షోరూమ్కి వెళ్ళాను, వాళ్ళు అక్కడ అవైలబుల్ లేదన్నారు. సో నాకు ఇక్కడ స్టాక్ యార్డ్ దగ్గర పంపించారు. సో స్టాక్ యార్డ్ దగ్గరికి వస్తే ఇక్కడ బ్లాక్ కలర్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో నేనేమనుకుంటున్నానంటే ఏ వెహికల్ తీసుకున్నా టాప్ వేరియంటే తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇది టాప్ వేరియంట్ SXO వేరియంట్. సో SXO వేరియంట్ ఎలా ఉందో చూద్దాము, టెస్ట్ డ్రైవ్ చేద్దాము, తర్వాత సెల్టాస్కి వెళ్దాము, అది కూడా టెస్ట్ డ్రైవ్ చేద్దాము, ఆ తర్వాత డిసైడ్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గో. సో 2020 క్రెటా కంప్లీట్ షేప్ మొత్తం చేంజ్ అయిపోయింది. అండ్ ఇదంతా కూడా బోల్డ్ కనిపిస్తుంది. దీని షేప్ అంతా ఇట్లా రౌండ్ షేప్ కూపే షేప్లో వచ్చింది. అండ్ ఇదంతా కూడా LED లైట్స్, డే టైమ్ రన్నింగ్ లైట్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా ఉన్నాయి. అండ్ ఇది కూడా LED. ఈ గ్రిల్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. ఈ ఓరియంటేషన్ ఇదంతా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఇదంతా కూడా ప్యాడింగ్ కానీ లేకపోతే చాలా స్టైలిష్గా అనిపిస్తుంది నాకు ఇది ఈ మోడల్ చూస్తుంటే. అండ్ సైడ్కి వస్తే ఇది వచ్చేసి 17 ఇంచెస్ డైమండ్ కట్. అండ్ దీంట్లో ఒకటి వచ్చేసి వెల్కమ్ నోట్ అంటారు దీన్ని. యాక్చువల్గా మనకి కీలెస్ ఎంట్రీ కదా, మనం దగ్గరికి రాగానే ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అయిపోతుంది అనమాట. అండ్ దెన్ అగైన్ ఇదంతా కూడా క్రోమ్ ఫినిష్ వచ్చింది మనకి, హ్యాండిల్స్ అంతా. అండ్ సైడ్లు అండ్ ఇదంతా ఒక బీడింగ్ ఇచ్చారు. ఈ బీడింగ్ కూడా ఈ షేప్కి కొంచెం స్టైల్ని తీసుకొచ్చింది. అండ్ రూఫ్ రైల్ కూడా ఉంది దీనికి. ఇది బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ ఫ్రంట్ సైడ్కి మ్యాచ్ అయ్యేటట్లు సేమ్ షేప్ వచ్చింది. అండ్ ఇదంతా కూడా క్రెటా లెటరింగ్ ఉంది ఇక్కడ. అండ్ మోడల్ వచ్చేసి SXO. కాకపోతే ఏంటంటే SXOకి అండ్ SXకి రెండింటికి కూడా SX బ్యాచింగ్ ఒకటే ఉంటుంది. అండ్ ఇది బ్యాక్ సైడ్ వ్యూ. సో ఒకసారి బూట్ ఓపెన్ చేసి చూద్దాం. అండ్ ఇది వచ్చేసి బూట్ స్పేస్. ఐ థింక్ చాలా పెద్దగానే ఉంది. నేను ఒక సగం పడుతున్నాను, అంటే చాలా పెద్దగానే ఉన్నట్లు. అండ్ ఇది వచ్చేసి ఒక పార్సల్ ట్రే కూడా ఉంది దీంట్లో. అండ్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక స్పేర్ ఉంది. అండ్ స్పేర్ వచ్చేసి 16 ఇంచెస్ ఉంది. అండ్ ఆల్సో ఇది అలై వీల్ కాదు. అండ్ సమ్ ఆఫ్ ద టూల్ కిట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ చుట్టూ కూడా స్పేస్ ఉంది దీంట్లో. రేర్ వైఫర్. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఓపెన్ చేద్దాము. ఇది బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక కర్టన్ కూడా వస్తుంది. ఈ కర్టన్స్ ఓన్లీ బ్యాక్ సైడ్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ రావట్లేదు. అండ్ ఇదంతా కూడా చాలా స్మూత్గా ఉంది, చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇక్కడ ఒక స్టోరేజ్ స్పేస్ అండ్ ఇక్కడ బాటిల్ అండ్ స్టోరేజ్ స్పేస్. అండ్ ఇది వచ్చేసి బోస్. అండ్ స్పేస్ ఏమో నాకు అర్థం కావట్లేదు యాక్చువల్ స్పేస్ ఎంత ఉంది ఎట్లా ఉంది అనేది. ఎందుకంటే నా దగ్గర అమేజ్ ఉంది, తర్వాత ఫోర్డ్ ఎండ్యూవర్ ఉంది. సో రెండు కూడా డిఫరెంట్ కేటగిరీస్. అండ్ ఇది ఇంకొక కేటగిరీ అని చెప్పాలి. సో ఎండ్యూవర్ ఏమో హై ఎండ్, చాలా స్పేస్ ఉంటుంది. అండ్ అమేజ్లో కొంచెం తక్కువ ఉంటుంది. సో అమేజ్ తోటి కంపేర్ చేస్తే చాలా స్పేస్ ఉన్నట్లే. అండ్ ఇదంతా కూడా లెదర్ సీట్స్, చాలా స్మూత్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక కుషన్ కూడా వస్తుంది. అండ్ పార్సల్ ట్రే ఉండటంతో ఈ బ్యాక్ సైడ్ కూడా ఈ స్పేస్ ఇదంతా చాలా పెద్దగా ఉంది ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆర్మ్రెస్ట్. దీంట్లో AC వెంట్స్
అండ్ ఇక్కడ వచ్చేసి ఎయిర్ ప్యూరిఫైయర్, ఇక్కడ కింద కొంత స్పేస్, దెన్ అగైన్ ఛార్జింగ్ పోర్ట్. ఫ్రంట్కి వెళ్దాం. ఫ్రంట్ డోర్. సో ఫ్రంట్ డోర్లో కూడా ఇదంతా కూడా లెదర్ వచ్చింది, ఇక్కడ లెదర్ ఫినిష్. అండ్ దీని బటన్స్ అన్నీ కూడా ఇక్కడే వచ్చినాయి, లాక్. అండ్ ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్, వన్ టచ్. సో దీంట్లో టోటల్ 8 అడ్జస్టబుల్ ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్. ఓకే, ఇంతకుముందు నాకు బ్యాక్ సైడ్ కూర్చుంటే సరిగ్గా స్పేస్ సరిపోలేదు, అంటే ఇది చాలా బ్యాక్ ఉండాలి, అందుకే ఎక్కువ స్పేస్ లేనట్లు అనిపించింది. అండ్ ఇది వచ్చేసి పెడల్, పుష్ స్టార్ట్. అండ్ ఏసీ ఈ విధంగా ఉంటుంది. అండ్ స్టీరింగ్ వచ్చేసి చాలా స్పోర్ట్స్గా ఉంది, స్పోర్టీగా ఉంది. దీంట్లోనే అన్ని కంట్రోల్స్ వచ్చినాయి, క్రూజ్ కంట్రోల్స్ అవన్నీ ఇక్కడ వచ్చినాయి. అండ్ ఇది వచ్చేసి లైటింగ్ కంట్రోల్, అండ్ ఇది వచ్చేసి వైఫర్ కంట్రోల్. అండ్ దీంట్లో స్పెషల్గా ఇది చెప్పుకోవాలండి, ఇదేంటంటే మనకి ఫెడల్ షిఫ్ట్. సో ఫెడల్ షిఫ్ట్ మైనస్ ప్లస్ రెండు ఉన్నాయి. సో ఇంత చిన్న కార్లో ఫెడల్ షిఫ్ట్ నేను ఇంతవరకు చూడలేదు. సో ఇవి ఎట్లా పర్ఫామ్ చేస్తాయో ఇప్పుడు నేను టెస్ట్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు చూద్దాము. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, సో జస్ట్ సింగిల్ టచ్. అండ్ ఇది వచ్చేసి ఆటో హోల్డ్ అండ్ వెంటిలేటెడ్ సీట్. సో ఇదంతా కూడా వెంటిలేటెడ్ సీట్, ఫ్రంట్ సీట్స్ రెండు కూడా వెంటిలేటెడ్ సీట్స్. అండ్ దాని స్విచ్ ఇక్కడ ఉంది. అండ్ ఇది వచ్చేసి వ్యూ. సో ఈ వ్యూ ఏంటంటే మనకి ఈవెన్ రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా మనము వ్యూ చూసుకోవచ్చు. ఇది ఒకసారి ఆన్ చేసి చూద్దాం. వావ్, సో ఆన్ చేయగానే చాలా బ్యూటిఫుల్ వచ్చింది. ఇది వచ్చేసి 10.5 ఇంచ్ టచ్ స్క్రీన్. అండ్ దీని ఇన్ డెప్త్ నాకు కూడా తెలీదు. ఇదంతా కూడా ఆటోమేటిక్ ఏసీ, మీకు పైన కూడా స్పీకర్స్ వచ్చినాయి. ఇదంతా కూడా డ్యూయల్ కలర్. అండ్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వచ్చింది. సో దీంట్లో టోటల్గా 8 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి గ్లో బాక్స్. అండ్ ఆల్సో ఇక్కడ కూడా కొంత స్టోరేజ్ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఇది సన్ గ్లాస్ హోల్డర్, లైట్స్. అండ్ ఇది వచ్చేసి సన్ రూఫ్. సో సన్ రూఫ్ దీంట్లో చూడటానికి లేదు, ఎందుకు లేదంటే టాప్ అంతా కూడా సీల్ చేసింది. సీల్ అంటే ఈ వైట్ కలర్ షీట్ లాగా ఇట్లా పెట్టేసి ఉంచారు. సో దీంట్లో సన్ రూఫ్ స్పెషాలిటీ ఏంటంటే పానోరమిక్ సన్ రూఫ్. సో పానోరమిక్ సన్ రూఫ్ నేను వేరే కార్లో, ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి, వేరే కార్లో చూద్దాం ఒకసారి పానోరమిక్ సన్ రూఫ్. దీన్ని ఆఫ్ చేసేద్దాం. సో ఇది సన్ రూఫ్. సో వన్ టచ్. సో వన్ టచ్ చేస్తే ఇట్లా ఓపెన్ అయిపోతుంది. దిస్ ఈజ్ బ్యూటీ ఆఫ్ పానోరమిక్ సన్ రూఫ్. సో ఈ కార్లో నాకు అన్నిటికంటే నచ్చింది ఈ సన్ రూఫ్. వావ్, అసలు ఇట్లా చూస్తుంటే ఎంత వైడ్ అనిపిస్తుంది, ప్లేస్ నిలబడాలనిపిస్తుంది. కానీ ఐ డోంట్ నో, ఒకసారి బ్యాక్ వచ్చి నిలబడతాను. సో సన్ రూఫ్ ఏంటంటే చాలా వైడ్ ఉంది. పానోరమిక్ సన్ రూఫ్ అవడం వల్ల దీని సైజ్ చాలా పెద్దగా ఉంది. సో నేను నిలబడ్డా కూడా ఇంకా ఇంత స్పేస్ మిగిలింది ఇక్కడ. సో చాలా పెద్ద సన్ రూఫ్ ఇది. సో నేను సన్ రూఫ్లో ఉన్నానని తెలిసి మా పాప కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. హాయ్ విని, యు
want to get in? Come this side. సో ఎలక్ట్రానిక్ సన్ రూఫ్కి తర్వాత పానోరమిక్ సన్ రూఫ్కి ఉన్న డిఫరెన్స్ ఇదే. సో ఇద్దరు నిలబడ్డా కూడా నాకు ఇంకా ఇక్కడ స్పేస్ ఉంది. అండ్ ఎలక్ట్రానిక్ సన్ రూఫ్లో అయితే ఇంత స్పేస్ రాదు. బాగుందా బెట? తీసుకుందామా? ఇది తీసుకుందామా? తీసుకెళ్ళిపోదామా ఇప్పుడే? क्योंकि फर्स्ट टाइम अभी ड्राइव करना तो वैसे आगे जाना पड़ेगा. इसमें पलट जाएगी. ये कौन सी आवाज़? सीट बेल्ट रिमाइंडर है. थोड़ा स्पीड हो गया ना अपन, तो सीट बेल्ट रिमाइंडर आ जाता है. उसका भी सीट ड्राइवर एंड पैसेंजर सीट बेल्ट मैंडेटरी रहता है. हाँ हाँ हाँ. వేరే సబరి నువ్వు కూడా చెప్తావా? जाने సో క్రెటా నుంచి ఇప్పుడు సెల్టాస్ దగ్గరికి వచ్చాను. సో సెల్టాస్ కూడా ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ అయిపోయింది. సో పర్ఫార్మెన్స్ వైజు తర్వాత ఇంజిన్ వైజు నాకు అసలు ఏం డిఫరెన్స్ అనిపించలేదు. ఓన్లీ లుక్ ఒక్కటే దానికి దీనికి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. అండ్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ లుక్ మాత్రమే చేంజెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి సన్ రూఫ్ వచ్చేసి పానోరమిక్ ఉండదు. సో ఇది ఒక మెయిన్ డిఫరెన్స్ ఇంటీరియర్లో. అండ్ రిమైనింగ్ వచ్చేసి ఇవి డోర్ హ్యాండిల్స్, డోరు అండ్ దీని ఓరియంటేషను యాజ్ ఇట్ ఈజ్ అనిపిస్తుంది నాకు క్రెటాకి అండ్ సెల్టాస్కి. అండ్ సేమ్ ఇదంతా కూడా సేమ్. అండ్ ఒకటి ఏంటంటే దీనికి హ్యాండ్ బ్రేక్ ఉంది, దానికి హ్యాండ్ బ్రేక్ ఉండదు. సో అది వచ్చేసి ఎలక్ట్రానిక్ బ్రేక్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే క్రెటాలో సిస్టమ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఐ థింక్ మనకి కూర్చున్నప్పుడు క్రెటాలో కొంచెం ఇది అందుబాటులో ఉంటుంది. ఇది వచ్చేసి కొద్దిగా పైన ఉండటంతో కొంచెం లాంగ్ అయిపోయింది అనమాట, అదొకటి. సో దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే హెడప్ డిస్ప్లే అని చెప్పి ఇక్కడ ఒకటి వస్తుంది. సో ఈ హెడప్ డిస్ప్లే దాంట్లో లేదు. ఆఫ్కోర్స్ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రెండిట్లో ఉన్నాయి. కాకపోతే ఆల్మోస్ట్ ఫ్యూచర్స్ నాకు అనిపిస్తుంది అన్నీ కూడా సేమ్. విని సన్ రూఫ్ ఇది బాగుందా, నిన్న ఎక్కింది బాగుందా? నిన్న ఎక్కింది బాగుందా?
ఎందుకు ఇది పెద్దగా ఉందా నిన్నటి పెద్దగా ఉందా? ఓకే, నీకు ఇది కావాలా నిన్నటిది కావాలా? నిన్నటిదే కావాలా? ఓకే. సో 2 కార్స్ కూడా టెస్ట్ డ్రైవ్ చేశాను, సెల్టాస్ అండ్ క్రెటా. సో నాకేమనిపించిందంటే రెండు కూడా నేను పెట్రోల్ ఆటోమేటిక్ టాప్ వేరియంట్ డ్రైవ్ చేసి చూశాను. సేమ్ అనిపించింది, అంటే డ్రైవ్లో కానీ లేకపోతే లోపల క్యాబిన్ కానీ అంత యాజ్ ఇట్ ఈస్గా అనిపించింది. రెండిట్లో ఏమి డిఫరెన్స్ అనిపించలేదు. సో నేనేమనుకుంటున్నా అంటే ఒకటే ఒక డిఫరెన్స్ ఏంటంటే అవుట్లుక్. సో బయట నుంచి చూడటం అనేది కొద్దిగా డిఫరెన్స్ అనిపిస్తుంది. ఈవెన్ అంటే చేంజెస్ సైజెస్లో కానీ, లేకపోతే ప్రైస్లో కానీ, లేకపోతే మైలేజ్లో కానీ, అండ్ సేఫ్టీలో కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి. కొంచెం అంటే చాలా చాలా కనిపించినంత తక్కువ డిఫరెన్సెస్ ఉన్నాయి రెండిట్లో. సో స్టైల్, లుక్ అనేది తేడా ఉంది. అది కూడా ఎక్స్టర్నల్గా, ఇంటర్నల్గా ఏం లేదు. సో ఎక్స్టర్నల్గా స్టైల్ అనేది డిఫరెన్స్ ఉంది. అండ్ చాయిస్ కూడా ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ నచ్చుతుంది. సో నేను ఇంకా స్టిల్ కన్ఫ్యూజ్లోనే ఉన్నాను, ఏది తీసుకోవాలి, ఏది తీసుకుంటే ఎలా ఉంటుందని. సో ప్లీజ్ గాయస్ నాకు కొంచెం హెల్ప్ చేయండి. అఫ్కోర్స్ నేను కార్ తీసుకుంటుంటే మీకు చెప్పి ఎందుకు చేస్తున్నానని మీరు అనుకోవచ్చు. సో ఏది తీసుకున్నా కూడా టాప్ వేరియంట్ అరౌండ్ 20 lakhs దాకా అవుతుంది ఆన్ రోడ్ నాకు ఇంటికి వచ్చేసరికి. సో 20 lakhs కార్కి ఖర్చు పెట్టి తీసుకుంటున్నాను. సో మళ్ళీ తీసుకున్నాక డిసిషన్ రాంగ్ అవ్వకూడదు. అండ్ ఆల్రెడీ నా యూట్యూబ్ ఫ్యామిలీ 1700 మెంబర్స్ అయిపోయి ఉన్నారు. సో దీంట్లో ఎవరైనా ఏదైనా సజెస్ట్ చేస్తారేమో. ఆల్రెడీ మీలో ఎంతోమంది క్రెటా నడుపుతున్న వాళ్ళు ఉండొచ్చు, అండ్ సెల్టాస్ నడుపుతున్న వాళ్ళు ఉండొచ్చు, అండ్ ఆల్సో ఈ మోటార్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. నాకు అంత తెలియకపోయి ఉండొచ్చు. ఏమన్నా మీరు సజెస్ట్ చేస్తారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. సో ప్లీజ్ గైస్ నాకు సజెస్ట్ చేయండి ఏ కార్ తీసుకుంటే బాగుంటుందని. సో ఐ హోప్ ఈ కంపారిజన్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా థ్యాంక్ యూ, బాయ్ బాయ్.